నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సమైక్య రాష్ట్రంలో కంటే గడిచిన 9 ఏళ్లలోనే తెలంగాణకి విపరీతమైనటువంటి నష్టం కలిగింది. కాళేశ్వరంలో మేడిగడ్డ తర్వాత అన్నారం కూడా సేమ్ అదే లోపాలతో బయటపడుతోంది. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం కాళేశ్వరం ఈ ప్రాజెక్టుకి ప్రధాన కారణం కేసీఆర్ అండ్ హరీష్ రావు వల్లే ఈ దుస్థితి చేరుకుంది అనేది ప్రధాన పక్షం ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాళేశ్వరం మీద వాడి వేడి చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా సత్యదూరం అని, లెక్కల్లో తప్పులు తేడాలు ఉన్నాయని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరుగుతోంది, ఎట్ ద సేమ్ టైం కేఆర్ఎంబి గోదావరి జలాల్లో కూడా వివక్ష ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఇరిగేషన్ సెక్టర్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం అండి. సో ఓవరాల్గా అయితే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాల మీదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బట్ ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వచ్చినటువంటి శ్వేతపత్రంలో చాలా క్లియర్గా ప్రస్తుత దుస్థితికి కారణం మామ అల్లుళ్ళే. వాళ్లే రాష్ట్రానికి ఒక శనిలా దాపురించారు, ఒక చీడపీడలా ఉన్నారు అనే మాట రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అండ్ శ్వేతపత్రంలో ఇరిగేషన్ మినిస్టర్ ఇస్తోంది కూడా అన్ని లెక్కలు ఆపోజిట్ గానే కనిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు మీరు? పూర్తిగా శ్వేతపత్రం అనేది ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి, సభ ముందు ఉంచాలి. కానీ అందులో అన్ని అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు పూర్తిగా నిండిపోయినాయి. ఆ శ్వేతపత్రాన్ని సామూలంగా మొత్తం చదివాను నేను. అన్ని చాలా వరకు అబద్ధాలు, అసత్యాలు అందులో కనబడ్డాయి. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, గతంలో మేము చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మి మాకు ఓట్లేశారు, ఇప్పుడు కూడా అబద్ధాలతోనే మేము టీఆర్ఎస్ను ఓడిస్తామనే ఒక ధీమాతోని అబద్ధాలు బయట చెప్పొచ్చు, కానీ సభలో అబద్ధాలు చెప్పడము, శ్వేతపత్రం అనే పేరుతో అబద్ధాల పత్రాన్ని రిలీజ్ చేయడము. ఇవాళ హరీష్ రావు గారు అందులో ఉన్న కొన్ని లోపాలను కూడా ఎత్తి చూపెట్టారు. అబద్ధాలు ఇవి అని చెప్పడానికి వీళ్ళు ఎట్లా వక్రీకరిస్తున్నారు, అసత్యాలు ఎట్లా చెప్తున్నారు, అందులో ఒక పేజీలో రాసిన దానికి ఇంకో పేజీలో రాసిన దానికి మధ్య కాంట్రడిక్షన్ ఎట్లుంటుంది, వైరుధ్యం ఉండకూడదు కదా. శ్వేతపత్రం అనేది వాళ్ళు కేవలం పార్లమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి చేస్తున్న ప్రయత్నం అని అనిపిస్తున్నది. వాస్తవంగా కాగ్ రిపోర్ట్ కూడా అది తప్పుల తడకగా వచ్చింది. ఈసారి వచ్చిన కాగ్ రిపోర్ట్లో వాస్తవాల కంటే కూడా అర్ధసత్యాలు, అసత్యాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలుగుతా వాటి మీద. ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది వాళ్ళ అసెంబ్లీలో కూడా పెద్ద చర్చ వచ్చింది. 52 పైసలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపెట్టడం జరిగింది. అంతకుముందు 75 పైసలు అనుకున్నారు, ఇప్పుడు 52 పైసలే వస్తున్నాయని. అది పూర్తిగా నిరాధారము, అసత్యం. వాస్తవంగా చాలా రోజుల నుంచి కరెస్పాండెన్స్ నడుస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాగ్ వాళ్ళకు సంబంధించిన అధికారులకు మధ్య. వాళ్ళు ఎంతసేపు వడ్డీలను ప్రాజెక్ట్ కాస్ట్లో కలుపుతారు, అది ఎక్కడా లేదు అసలు. వడ్డీలు అనేవి అప్పులు తెచ్చినప్పుడు వడ్డీలు కడుతూనే ఉంటాము. ఓ సంవత్సరం ఎక్కువైతే ఓ సంవత్సరం తక్కువైతూ ఉంటాయి. ఈ అప్పుల మీద చేసిన వడ్డీలను ఈ దీనిలో కలపడం అనేది అది కాగ్ చేస్తున్న తమాషా. అది అట్లా చేయకూడదు. అది అంటే అక్కడ కాగ్ కూడా ఈడీ, సిబిఐ లాగా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ లాగా కాగ్ కూడా మోడీ గారి పూర్తి చెప్పు చేతల్లో ఒక ప్రభుత్వ నిష్పక్షపాతంగా ఉండే రాజ్యాంగ సంస్థలాగా కాకుండా అది వాళ్ళు చెప్పినట్టుగా రాస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఎన్నోసార్లు కాళేశ్వరం కాస్ట్ గురించి ఈ మధ్యనే కరెస్పాండెన్స్ జరిగినప్పుడు ఇది 1,27,000 కోట్లే, ఇది 1,47,000 కోట్లు కాదని స్పష్టంగా డిపార్ట్మెంట్ రాసి పంపించింది. అయినా కూడా 20,000 కోట్ల వడ్డీని దానిలో కలిపేసి, అంటే నిర్మాణ సమయంలో అయిన వడ్డీ అని అంటారు, అది కలిపి 1,47,000 కోట్లకు చూపెడుతున్నారు. ఇదే పద్ధతిలో ఇంకో 4-5 ఏళ్ళ తర్వాత అయితే దీన్ని 3 లక్షల కోట్లన్నా ఆశ్చర్యం లేదు. దాంతో కాస్ట్ బెనిఫిట్ రేషియో తీస్తే తక్కువనే వస్తుంది. కాస్ట్ ఎక్కువ చేసి చూపెట్టారు ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు అంటే ధాన్యం ధరలు, కాస్ట్ బెనిఫిట్ రేషియోలో పండిన ధాన్యం ధరలు కూడా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడో పాతకాలం నాటికి తీసుకుంటారు, ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ అనేది తీసుకోవాలి కదా. 5-6 ఏళ్ళు వెనక తీసుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఆనాటి ధరలు తక్కువగా ఉంటాయి, కాబట్టి రైతులకు వచ్చే బెనిఫిట్ తక్కువ వస్తుంది. ఇవాళ ధరలను తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. తర్వాత కేవలము ధాన్యం వల్లనే మనకు కాస్ట్ బెనిఫిట్ రేషియో వస్తుందా? అంటే కాళేశ్వరం యొక్క సోల్ లక్ష్యము కేవలం రైతులకు నీళ్ళు ఇవ్వడమేనా? ఇక దానికి వేరే లక్ష్యాలు లేవా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా గౌరవం, కానీ వారు కూడా ఒక వీడియో చేసి ముందన్నీ కాగ్ రిపోర్ట్లో ఉన్న తప్పులు ఇవన్నిటిని ఐసీగా చెప్పేసి అప్పుడు క్లారిఫికేషన్ అడుగుతున్నాడు ఆయన. దీని మీద ఏమైనా ఉంటే క్లారిటీ ఇవ్వాలి అని.
అంటే ముందు మనం చెప్పిన మాటల్ని ప్రజలు నమ్ముతారు కదా, మన నోటి నుంచి అటువంటివి పోకూడదు. వారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చాలా జటిలమైన విషయం. సాగునీటి రంగం అనేది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. పర్టికులర్ దాని మీద ఫోకస్ చేయాలి. అన్నీ మనకు తెలుసు అన్నట్టుగా ఎంత మేధావులైనా కూడా అన్ని సబ్జెక్టులు వాళ్ళకి తెలవాలని ఏం లేదు. కాబట్టి వారు ఎప్పుడు మాట్లాడినా కూడా సత్యాలు మాట్లాడతారు. కాబట్టి అటువంటి వాళ్ళ వీడియోస్లలో కూడా తప్పులు వస్తున్నాయి. క్లారిటీ తీసుకున్నాక మాట్లాడితే బాగుండేది. ఉదాహరణకు ఇప్పుడు ఇది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ధాన్యం ఒకటే తీసుకున్నారు. నాగేశ్వర గారు కూడా అదే చెప్తారు. ఆ ధాన్యానికి ఎంత ధర వస్తుంది, వరి కాకుండా బంగారం పండిస్తారా రైతులు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ధాన్యం ఒక్కటే కాదు, దాంతోపాటు చేపల పెంపకం, దాంతోపాటు టూరిజం, తర్వాత ఆ నీరు పుష్కలంగా ఉండడం వల్ల పారిశ్రామిక వాడలు వస్తాయి. ఇది నిజాం ఉన్నప్పుడు 1944లో కేంద్ర ప్రభుత్వం ఇంజనీర్లతో కలిసి అప్పటి నవాబ్ అలీ నవాజ్ జంగ్ ప్రముఖ ఇంజనీర్, అప్పుడు కార్యదర్శి ఉన్నాడు నీటిపారుదల రంగానికి. ఈ గోదావరి సాగునీటితోనే ఎట్లా పరిశ్రమలు అభివృద్ధి చేయొచ్చని గోదావరి వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి అప్పుడు ఆ రోజుల్లో తయారు చేశాడు ఆయన. ఇండస్ట్రీస్ ఎట్లా పెట్టాలి, దానిలో భాగంగానే అక్కడ రామగుండంలో పవర్ స్టేషన్స్ వచ్చాయి. ఆనాటి వాళ్ళ కళ అది, వాళ్ళ స్వప్నం అది. సో ఆనాడు అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకంటే ఆ ప్రాజెక్టే రాలేదు. గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పి 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి తెలంగాణ 6 జిల్లాలలో. అప్పుడు తెలంగాణలో ఉన్నాయి 8 జిల్లాలు. 8 జిల్లాల్లో ఒక మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్ తప్ప ఈవెన్ మెదక్ జిల్లాతో సహా అన్ని జిల్లాలకు కూడా సాగునీరు ఇవ్వడానికి అది 28 లక్షల ఎకరాలకు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అది. దాన్ని అప్పుడు 52 కోట్లతోని 28 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. 1951లో నీళ్ళ కేటాయింపు కూడా జరిగింది. అయితే ఆనాటి ఆ కళలన్నీ కూడా ఆగిపోయినాయి. కేసీఆర్ గారు మళ్ళీ వాటిని బయటికి తీసి ఈ గోదావరి ఒడ్డున పరిశ్రమలు పెట్టుకోవడానికి రామగుండం ప్రాంతం కావచ్చు, లేకుంటే మంచిర్యాల కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఈ ఎక్కడెక్కడైతే స్టోరేజెస్ ఉన్నాయో కాళేశ్వరం కింది వరకు, అంటే దాదాపుగా తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ వరకు కూడా మనకి వాటర్తో రకరకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పి ఆయన టూరిజం ఒకటి ప్లాన్ చేశాడు, చేపలది ఒకటి ప్లాన్ చేశాడు. తర్వాత రవాణా సౌకర్యం, ఆ వాటర్లో ఎప్పటికీ ఫుల్ వాటర్ ఉంటుంది కాబట్టి రవాణా సౌకర్యం, ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. పరిశ్రమలు కూడా ఆ నీళ్లతో పరిశ్రమలు కూడా అందుబాటులో ఉన్న స్థలాలలో పెట్టాలనేది. ఇవన్నీ పోయినాయి. కేవలం ధాన్యంతోనే కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తున్నారు. రెండవది ఏంటంటే కరెంటు ఖర్చులు. కాస్ట్లలో అది కూడా మనం జోడించినట్టయితే సంవత్సరానికి 10,000 కోట్లు వస్తుంది అని చెప్పారు. దీంతో పాటుగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా కేవలం కాళేశ్వరంకి ఖర్చు అవుతుంది అనే మాట. అది ఇప్పుడు ఫస్ట్ కాళేశ్వరంనే వీళ్ళు అర్థం చేసుకోలేదమ్మా. కాళేశ్వరం అంటే అది 24 గంటలు పంపులు పనిచేయవు.